హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో, ఎవరు ఎలిమినేట్ అయ్యారు? ఇంతలోకి ఎట్లా తెలిసింది నీకంటారా? అసలు షూటింగే జరగలేదా? సో, షూటింగ్ అయితే 1 గంటకి స్టార్ట్ అవుతుంది. సో, దానికంటే ముందు మన వాళ్ళ చేతుల్లో ఏం ఉండదు. ఎలిమినేషన్ జరగాలా? లేదా? ఎవరిని చేయాలి? అనేది కూడా అంతా కూడా హింట్స్ అంతా కూడా మెయిల్ ద్వారా బాంబే నుంచి వస్తుంది. అది అందరికి తెలిసిన విషయమే. సో, ఆ విధంగా బాంబే నుంచి అయితే రావడం అయితే జరిగింది. సహజంగా ఏందంటే చాలామంది ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. వినాయక చవితి పండగ గదా! అనే ఆలోచనలో ఉంది. నేను కూడా అలాగే వీడియో కూడా చేశాను. మీరు చూసుంటే ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి. ఒకసారి చెక్ చేయండి. సో, ఎలిమినేషన్ ప్రక్రియ అయితే జరిగిపోతుంది. ఎవరనేది కూడా చెప్తాను. ఎందుకు జరిగిందని కూడా చెప్తాను. సో, దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టాపిక్‌లోకి వెళ్తే అసలు ఎలిమినేషన్ ఎవరనేది చెప్తాను. దానికంటే ముందు కిచెన్ గురించి చెప్పాలి. సో, కిచెన్‌లో ఎవరెవరెళ్లారు ఫస్ట్ సీజన్ నుంచి గాని మనం చూస్తే, ఫస్ట్ సీజన్‌లో సింగర్ కల్పన వెళ్ళింది. తర్వాత మూడో సీజన్‌లో నటి హేమ ఎళ్ళింది కిచెన్‌లోకి. అంటే ఆహ్, వాళ్ళు ఏమంటారు ఇన్‌చార్జ్ తీసుకొని వాళ్ళు సెల్ఫ్‌గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత నాలుగో సీజన్‌లో కరాటే కళ్యాణి. ఆమైతే వంట రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వీళ్ళంతా కావాలని ఏం కాదు. వాళ్ళకున్న ఇష్ట ప్రకారం చేశారు. తర్వాత ఐదో సీజన్‌లో కార్తీక దీపం ఉమాదేవి. సో, అదేవిధంగా మనకు ఆరో వారంలో కూడా మాక్సిమం అలాగే జరిగింది. ఎవరు ధామిని ఎళ్ళిపోయింది. తర్వాత ఏడో సీజన్‌లో కూడా అదేవిధంగా వంట రూమ్‌లో ఉన్నటువంటి వాళ్ళే ఎళ్ళిపోయారు. ఎవరు పూజామూర్తి గాని, లేదా షకీలా మేడం గాని వీళ్ళు వంట రూమ్‌లో ఉండే ఎలిమినేట్ అయ్యారు. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు ఎందుకు చెప్తున్నావురా? అసలు ఎవడు ఎలిమినేట్ అయ్యారు చెప్పండి ఏందిరా స్వామి అని అంటారా? సో, అక్కడికే వస్తున్నా. సో, వచ్చిన రోజు నుంచి కూడా బేబక్క మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది. ఎందుకంటే ఆమె అలాంటి కంటెంట్ ఇస్తది. ఆమె రీల్స్ చూసినా, ఆమె వీడియోలు చూసినా కానీ మనకు అలా అనిపిస్తది. కానీ బయట ఉన్న కంటెంట్‌ని హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఇయలేకపోయింది ఆమె. ఆమె టోటల్‌గా ఫెయిల్యూర్. ఆమె ఒరిజినాలిటీ ఏంటో చూపించలేకపోయింది. ఎంతసేపు కుకింగ్ మీదే పడింది. 10 మందికి చేస్తే బాగుండును. హౌస్‌మేట్స్ నన్ను ట్రస్ట్ చేస్తే బాగుంటది. హౌస్‌మేట్స్ నేను మంచి అనిపించుకోవాలని అనుకుంది గానీ, అది నేను బాగా చేసి ఎంటర్‌టైన్ చేస్తే జనాలు నన్ను మెచ్చుకుంటారు అనేది మర్చిపోయిందామె. సో, అందువల్ల ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉంది. ఆమె ఎలిమినేట్ అయింది. సో, ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం. సో, ఇలాంటి వీడియోలన్నీ చేస్తా ఉంటా ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థాంక్ యూ వెరీ మచ్.